హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. మంటలు వ్యాపించడంతో కొంతమంది బయటపడ్డారు, కొంతమంది చనిపోయిన సిచ్యువేషన్ ఉంది. ప్రమాదానికి గురైన బస్ నెంబర్ DD01N9490. అయితే ప్రమాదంపై ట్రావెల్స్ సిబ్బంది మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. ప్రమాదంపై ఆరా తీయగా తమకేం తెలియదు అన్నట్లుగా కూడా సమాధానమిస్తున్నారు. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్ ఎవరు రావాలి ఇక్కడ? మీరు నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్ ఎవరు రావాలి ఇక్కడ? మీరు నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్ ఎవరు రావాలి ఇక్కడ? మీరు నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్ ఎవరు రావాలి ఇక్కడ? మీరు నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్ ఎవరు రావాలి ఇక్కడ? మీరు నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్ ఎవరు రావాలి ఇక్కడ? మీరు నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్ ఎవరు రావాలి ఇక్కడ? మీరు నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి ఎవరో ఒకరు రావాలి కదా, ఆఫీస్ ఎవరు రావాలి ఇక్కడ? మీరు నాకేం తెలియదన్నా, నన్ను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మరి ఎవరో తెల్లవారుజామున ఘోరాతి ఘోరం. అంతా నిద్రలో ఉండగా ఊహించని ప్రమాదం. మంటల్లో చిక్కుకున్న ఓల్వో బస్. ఏం జరుగుతుందో ఊహించేలోపే కాలి బూడిద. పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయినట్టు సమాచారం. ఓల్వో బస్ హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్దకు రాగానే ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓల్వో బస్ పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకుని పలువురు ప్రయాణికులు చనిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తూ ఉండగా ఈ ఘోరం జరిగింది.